దాదాపు 53 గంటలవుతోంది. బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిన అధికారులు ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడుతున్నారు. పాప 40 అడుగుల లోతులో ఉందనే ఆలోచనతో ఆ లోతు వరకు గోతిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో అక్కడే ఇప్పుడు తవ్వకాలు సాగుతున్నాయి. 3 ప్రొక్లైన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. మరో 4-5 గంటల్లోనే పాపను బయటకు తీస్తామంటున్నారు కేఎల్ఆర్. గంటలు గడిచిపోతున్నాయి, రోజులు మారిపోయాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం తెలియట్లేదు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. బోరుబావి చుట్టూ 40 అడుగులు తవ్వడం మొదలైంది. పక్క నుంచి మరో బోరు వేస్తారు. దాని నుంచి పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. అలా కాని పక్షంలో ఇప్పుడున్న బోరుబావిలో సైడ్ నుంచి ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ ఒత్తిడికి బోరుబావిలో ఏముంటే అవి బయటకు వస్తాయంటున్నారు నిపుణులు. మరోవైపు చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కింది. అయితే ఆ తల్లిదండ్రుల్ని ఎవ్వరూ ఓదార్చలేని పరిస్థితి. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఇలా జిల్లా యంత్రాంగం అంతా ఇకారెడ్డిగూడలోనే ఉంది. పసిపాప చిన్నారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆపరేషన్ చిన్నారి కొనసాగుతోంది. చిట్టి తల్లి కోసం చివరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిన అధికారులు ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడుతున్నారు. పాప 40 అడుగుల లోతులో ఉందనే ఆలోచనతో ఆ లోతు వరకు గొయ్యిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో అక్కడే ఇప్పుడు తవ్వకాలు సాగుతున్నాయి. 2-3 గంటల్లో ఈ ఆపరేషన్ ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు కేఎల్ఆర్. ఇక 40 ఫీటు లోపటనే పాప ఉండాలి అని మేము అసెస్ చేసాం. ఎందుకంటే పాప బ్లౌజు డైమెన్షన్స్ తోటి మేము ఏం చేసామంటే పాప డయామీటర్ను మెజర్ చేసాం. పాప 8.5 ఇంచెస్ ఉంది డయామీటర్లో చూస్తే. కనుక కింద బోర్వెల్ 6.25 ఉంది. 6.25లో 8.5 ఇంచెస్ పాప పట్టదు. కనుక ఈడ పైన 9 ఇంచెస్ హోల్ ఉంది. 9 ఇంచెస్ హోల్లో 8.5 ఇంచెస్ పాప అందులోకి పోయింది. ఆ 40 ఫీట్ లోపటనే ఈ పాప ఉంది. కనుక ఈ 40 ఫీట్ని మేము ఈ టోటల్గా క్లియర్ చేసి ఆ 40 ఫీట్ల పాపను బయటకు తీయాలని డిసైడ్ చేశాం. కనుక ఆ 50 ఫీట్ల దగ్గర ఫర్దర్గా బోర్ కొలాప్స్ కాకుండా బ్లాక్ చేసేసాం. 50 ఫీట్ల దగ్గర రంధ్రం మూసేసాం, బ్లాక్ చేసేసాం. అంటే ఇంకా ఫర్దర్గా అది కూలిపోదు. అంటే పాప కింద కూడా ఉండొచ్చు కనుక కింద కూలిపోకుండా ఉండటానికి కానీ బ్లాక్ చేసాం. ఆ బ్లాక్ చేసి పైన ఈ 40 ఫీట్ని మొత్తం డిగ్ చేసేస్తున్నాం. అంటే బోరు ఎఫెక్ట్ కాకుండా బోరు చుట్టూత తవ్వుకుంటూ పోతున్నాము. సో ఆటోమేటిక్గా పాప ఇందులోనే ఉందని మేము భావిస్తున్నాం. కనుక 99% ఇంకో గంటన్నరలో ఈ పాప బయటకు వస్తుందని మేము గంటన్నరలో 40 అడుగులు తవ్వేయడానికి అయితే అవకాశం.
40 ఫీట్ వరకు గంటన్నరలోనే మాక్సిమం 2 గంటల లోపల కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏదో మిషనరీ తెప్పించారు కదా, ఇది అంటే మేము అనుకుంటుంది 40 ఫీట్ వరకే ఇది హయ్యర్ డయామీటర్ ఉంది, పాప ఇక్కడే ఉంది ఓకే కనుక అది ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాం. ఈ 40 ఫీట్లోనే పాప ఉంది, వెళ్తుంది. వెళ్ళని పక్షంలో పాప కిందికి పొయ్యి ఉంటే ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి 500 ఫీట్ నుంచి మొత్తం టోటల్గా ఫ్లష్ అవుట్ చేసి పాపను లొకేట్ చేస్తాం. పాపను బతుకుంటే బతికి తీస్తాం, లేదా చనిపోయి ఉంటే చనిపోయి తీస్తాం. పాపనైతే తల్లిదండ్రులకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పాపను తప్పకుండా చూపించి తీరుతాం. ఒక గంటన్నర 2 గంటల్లో అయితే ఈ ప్రక్రియ, ఈ 2 గంటలలో ఈ ప్రక్రియ అయిపోతుంది. సో అధికారులు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు, వీలైనంత తొందరలో పాపను బయటకు తీసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. చివరి ప్రయత్నంగా వాళ్ళు దీన్ని చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే మరికొద్ది సేపట్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకసారి సంఘటనా స్థలానికి వెళదాం. మా ప్రతినిధి రోహిత్ అక్కడి నుంచి తాజా సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రోహిత్, అప్డేట్స్ ఏమిటి? సత్య, ఇక్కడ ప్రొక్లైనర్లతో మొత్తం బోరుబావి చుట్టూ కూడా 40 అడుగుల మేర తవ్వే ప్రక్రియ కొనసాగుతుంది. మరో గంటన్నరలో ప్రక్రియ పూర్తయిపోతుందని చెప్తున్నారు. 3 ప్రొక్లైనర్లు, మొత్తం 4 ప్రొక్లైనర్ల చుట్టూ కూడా 40 అడుగుల మేర మట్టిని తవ్వటానికి పనిచేస్తున్నాయి. ఒక బుల్డోజర్ కూడా తవ్విన మట్టిని పక్కకి గెంటేస్తుంది. 40 అడుగుల లోతులో పాప ఉండే అవకాశం ఉంటుంది అని కేఎల్ఆర్ చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి బోరుబావుల విషయంలో చాలా అనుభవం ఉంది కాబట్టి. ఆ 40 అడుగుల లోతులో కనుక పాప లేకపోతే అప్పుడు ఫ్లష్ అవుట్ పద్ధతి ద్వారా మరో పద్ధతిని ఉపయోగించి మొత్తం బోరుబావునంతటిని కూడా క్లీన్ చేసేస్తాం, అప్పుడు పాప ఆచూకీ తెలుస్తుందని చెప్తున్నారు. ఒకవేళ 40 అడుగుల లోతులో కనుక పాప ఉన్నట్లయితే బతికే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బోరుబావు చుట్టూ 40 అడుగుల మేర తవ్వే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది, యుద్ధ ప్రాతిపదికన. మనకి అక్కడ బోరుబావు దగ్గర ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సుధాకర్ ఆయన పేరు, ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు. నిజానికి ఇక్కడ ఎవరు మొత్తం అధికారులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. మొత్తం తిండి తిప్పులు అన్నీ వదిలేసి ఈ పాప ఆచూకీని ఎలాగైనా సరే సాధ్యమైనంత త్వరగా పాప ఆచూకీని కనిపెట్టాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ ఇక చివరి ప్రయత్నం. మరి కొన్ని గంటల్లో, కేవలం ఒక 4 గంటల్లో పాప ఆచూకీ ఏంటనేది తెలిసిపోబోతోంది. ఇవి ఉత్కంఠ క్షణాలు, నరాలు బిగబెట్టుకుని చూస్తున్నటువంటి క్షణాలు. ఇక్కడ స్థానికులు ఇక్కడికి వచ్చి ప్రక్రియను చూస్తున్న వాళ్ళు కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. మరో 4 గంటల్లో పాప ఆచూకీ ఎలా లభిస్తుంది, పాప ఏ స్థితిలో పాప ఆచూకీ లభిస్తుందని నరాలు బిగబెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇప్పుడే మొత్తం కలెక్టర్ కూడా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి కలెక్టర్ కూడా 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. జస్ట్ ఈ పని నిమిత్తం బయటకు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఏ ప్రక్రియ కొనసాగుతుందో ఆయన అధికారులను అడిగి మళ్ళీ తెలుసుకున్నారు. సైబరాబాద్ సిపి, మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా చాలా వరకు ఇక్కడే ఉంది. అండ్ మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి మొత్తం ఈ జరుగుతున్న పనులన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరో 2 గంటల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. బోరుబావుని నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు మనం దృశ్యాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు. నిజానికి మనం క్యాంపెయిన్ చేపట్టిన తర్వాత చాలా పెద్ద మార్పు వచ్చింది. అయినా ఇంకా అడపదడప ఈ ప్రక్రియలు జరుగుతున్నాయి. ఇది మొత్తానికి ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదు అదే టీవీ9 ఉద్దేశం. మెరుగైన సమాజం కోసం అందుకు నిరంతరాయంగా మనం చూపిస్తున్నాం. నిజానికి దృశ్యాలు చూస్తున్న వాళ్ళందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. నిజానికి నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి మాట్లాడారు. మేము స్వచ్ఛందంగా ఊళ్ళు తిరిగి బోరుబావులు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వదిలేశారో వాటన్నిటికీ కూడా కాంక్రీట్ క్యాప్స్ వేసే ప్రక్రియను చేపడతామండి. మరో తల్లికి ఇలాంటి కష్టం కలగకూడదు, మరో చిన్నారికి ఇలాంటి కష్టం కలగకూడదు అని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ ఈ పాప నరకయాతనే, తల్లి మాత్రం నరకయాతన అనుభవిస్తోంది. పాప బోరుబావు 40 అడుగులు, ఆ పాప కూడా 51 గంటలుగా నరకయాతన అనిపిస్తుందని చెప్పాలి. 40 అడుగుల్లో కనుక పాప ఉన్నట్లయితే బతికే అవకాశం ఉంటుంది అని కేంద్ర స్పష్టంగా చెప్తున్నారు. ఈ పనులను ఆయనే ఇక్కడికి వచ్చి పూర్తిగా ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆయన చేతుల్లోకి తీసుకుని ఆయన పర్యవేక్షిస్తున్నారు. మిషనరీని కూడా ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతలో తవ్వారండి? దగ్గరగా 30 ఫీట్లు తవ్వినట్టుగా ఉంది. ఇంకొక 10 ఫీట్లు అయితే మేము అనుకుంటున్న టార్గెట్ అయిపోతుంది. ఇంకొక 2 నుంచి 2.5 గంటల లోపల కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ 40 ఫీట్లలో ఉంటే ఇష్యూ ఈజ్ క్లోజ్డ్.
సో ఒకవేళ కిందికే పడిపోయి ఉంటే మాత్రం ఇంకా కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పట్టింది. అంటే ఒకవేళ 40 ఫీట్ల కంటే కింద ఉంటే మరో 2 గంటల్లో అయిపోతుంది అంటారు మీరు చెప్పిన ఎయిర్ తోటి అయితే మేము స్టార్ట్ చేసిన తర్వాత 2 గంటల్లో కంప్లీట్ చేస్తాం. 2 గంటలు కంప్లీట్ చేస్తాం. అసలు మీకు బోరుబావుల విషయంలో చాలా అనుభవం ఉంది కదా. మొదట్లో చేపట్టిన ప్రక్రియ అంటే మీరు వచ్చేంత వరకు చేపట్టిన ప్రక్రియలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు, ఏం చేస్తుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? సో ఇంకా అది నేను చూడండి, నేను కామెంట్ చేయలేను. కానీ ఇప్పుడు చనిపోయింది కనుక మేము డిస్ట్రక్టివ్ మెథడ్ చనిపోయింది అనుకుంటున్నాం కనుక డిస్ట్రక్టివ్ 40 అడుగుల లోతులో ఉంటే చనిపోయే అవకాశం లేదంటున్నారు మీరే. ఇప్పుడు బతికుండే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, 40 అడుగుల్లో ఉంటే కనుక బతికుండే అవకాశం బతికుండే ఛాన్సెస్ లేదు. బతికుండే ఛాన్స్ ఎక్కడున్నా బతుకునే ఛాన్స్ లేదు. బతికుండే ఛాన్స్ లేదు. సో 40 అడుగుల లోతులో ఉంటే మరో 2 గంటల్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. 99% సో పాప ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులకు పాపని చూపించాలని పాపని హ్యాండ్ ఓవర్ చేయాలా అనేది వాళ్ళ సెంటిమెంట్గా తల్లిదండ్రుని నేను ఇప్పుడే మాట్లాడాను. సో మా పాపను బతికి ఉండి ఉంటుంది అనే ఆశ ఇంకా కూడా వాళ్ళకు ఉంది కనుక ఆ పాప శవమయ్యో లేదా నిజంగానో రెండో కనబడితే తప్ప వాళ్ళు చనిపోయిందని ఒప్పుకోరు కూడా చనిపోయిండొచ్చు అంటే కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు. మా పాపని ఇంకా కూడా రక్షిస్తారే అనుకుంటున్నారు కనుక మనం ఆ పాప లైవ్ కానీ ఆర్ అదర్వైజ్ కానీ ఉంటే తప్ప తల్లిదండ్రులు నమ్మటానికి కనబడట్లేదు. పాపను చూసేంత వరకు తల్లిదండ్రులకైతే మాత్రం బతుకుంటుంది, తన పాప తన దగ్గరకు వస్తుందని నమ్ముతుంది. ఇంకా కూడా బతుకుండే ఉంది అనేదే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇప్పుడే నేను పోయి కలిశాను కనుక వాళ్ళని కూడా మెంటల్లీ ప్రిపేర్ చేయడానికి కూడా నేను వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్పాను. మొత్తానికి ఒక 4 గంటల్లో అయితే మొత్తం ప్రక్రియ అంతా పూర్తిపోతుందంటారు. ఇంచుమించుగా 4-5 గంటల లోపల కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఇప్పుడు చేపడుతున్న ప్రక్రియ ఒక 1.5-2 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఒక 40 అడుగుల లోతులో కనుక పాప లేకపోతే ఇంకా కింద ఉన్నట్లయితే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా తమ బిడ్డ బతికొస్తుందని నమ్మకంతోనే ఉన్నారు. సో వీళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, బిడ్డ బతికే ఉండాలి, ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశ అయితే నెరవేరాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఏ స్థితిలో ఉన్నా పాపను అయితే మాత్రం బయటకు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు పాప ముఖాన్ని చూపించే తీరుతాం ఖచ్చితంగా అని అధికారులు చెప్తున్నారు. రోహిత్, శరవేగంగా అక్కడ జరుగుతోన్న పనులు లైవ్ దృశ్యాల్లో మేము చూస్తున్నాము. స్థానికుల్లో కూడా ఇంకా ఉత్కంఠ అలానే ఉన్నట్టుగా ఉంది. పదుల కొద్దీ స్థానికుల్ని అక్కడ ఈ పనులు కొనసాగుతున్నప్పుడు ఇంకా అక్కడ విట్నెస్ చేయడానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎంతమంది స్థానికులు ఆ చుట్టుపక్కల ఉండి ఉండవచ్చు, అలాగే ఎంతమంది అధికారులు ఓవరాల్గా ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నైట్ ప్లేస్మెంట్ అయి ఉన్నారు? సో 53 గంటలు అవుతోంది. బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికార గణం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసింది. ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడి పాపను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పాప ఒక 40 అడుగుల లోతులో ఉంటుందనే ఆలోచనతో ఆ లోతు వరకు బోరుబావి చుట్టూ ఓ పెద్ద గొయ్యిని తవ్వే పనిలో పడ్డారు. ఈ బోర్వెల్లో ఎక్కడైతే పడిపోయిందో దానికి చుట్టూ సమాంతరంగా అక్కడ ఇప్పుడు తవ్వకాలు సాగుతున్నాయి. దాదాపు 25-30 ఫీట్ల వరకు ఆల్రెడీ తవ్వేశామని చెప్తున్నారు. ఇంకొక 2 గంటల్లో మొదట గుర్తించిన 40 అడుగుల లోతు వరకు తవ్వుతామంటున్నారు. సో అక్కడి నుంచి ప్రెషర్ ఇచ్చి పాపాయిని బయటకు తీసే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అక్కడ కూడా ఫలితం దొరకకపోతే అప్పుడు ఇంకా కిందకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గంటలు గడిచిపోతున్నాయి, రోజులు కూడా గడిచిపోయాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం ఇంకా తెలియరావట్లేదు. బిడ్డ కోసం అయితే తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా ఆ పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
బోరుబావి చుట్టూ ఇప్పుడు పెద్ద గొయ్యి తవ్వడం మొదలైంది. ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాము. బోరుబావి పక్క నుంచే ఇప్పుడు మరొక బోరు వేస్తారు. దాని నుంచి పసిబిడ్డను బయటకు తీయడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది. అలా కాని పక్షంలో ఇప్పుడున్న బోరుబావిలో సైడ్ నుంచి ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ ఒత్తిడికి ఒకవేళ 40 అడుగుల లోతులో ఉంటే కనుక పాపాయి బయటకు వచ్చేస్తుంది. పాపాయితో పాటు బోరుబావిలో ఏమున్నా సరే ఆ ప్రెషర్కి బయటకు వచ్చేసేయాలి. సో ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోన్న పరిస్థితి. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కింది. అయితే ఆ తల్లిదండ్రులిద్దరినీ ఓదార్చలేని పరిస్థితి.